నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. దండోరా అనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో శివాజీ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇమీడియట్గా ఆయన తప్పు తెలుసుకొని ఈ 2 పదాలు నేను తప్పుగా మాట్లాడని చెప్పడం, క్షమాపణ అడగడం, ఇదంతా ఒక ఎత్తు. అయితే మితిమీరినటువంటి ఒక స్వేచ్ఛతో అనాలా లేదంటే ఇంకోటి ఏదైనా అనాలా తెలియదు, కానీ నాన్వేషన్ అనే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ ఆయన మితిమీరి మాట్లాడుతున్నాడనే చెప్పుకోవాలి. దాని గురించే చాలామంది హట్టే, దాదాపు ఇప్పటికి 10 లక్షల మంది అన్సబ్స్క్రిప్షన్ కూడా చేసుకున్నారు ఛానల్ అని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవానికి ఏంటి ఇష్యూ ఏంటి, ఎందుకని ఇప్పుడు నాన్వేషన్ వెలుగులోకి వచ్చాడు, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను కాక మనకి ఏ పాలు వచ్చాడు, ఇప్పుడు ఈ అన్వేషణ ఇద్దరు చూస్తుంటే మనకి నవ్వు వస్తూ ఉండదు వాళ్ళు మాట్లాడే మాటలు. కానీ ఆ నవ్వు రావడం వల్లే నా అన్వేషణ అతనికి కొద్దిగా మనకి సరదాగా ఉన్నాయి అని చెప్పి ఎంటర్టైన్ చేశారు. ఆ స్థాయికి సబ్స్క్రైబర్స్ ఇచ్చారు అతనికి. ఇవాళ అతను ఏం మాట్లాడతాడో మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే తొందరపడి నోరు జారితే ఏమవుతుందంటే ఇలాంటి పరిణామాలు వస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు 10 లక్షల మంది సబ్స్క్రైబర్ని కోల్పోయాడని. మరి జనానికి కోపం వస్తే సోషల్ మీడియాలో మనకి ఎంత పట్టం కడతారో, తేడా వస్తే అన్సబ్స్క్రైబ్ అవటం కానీ, ఫాలోవర్లు పోవడం కానీ, ఇన్స్టాలో పోయారు, యూట్యూబ్ ఛానల్స్కి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇలా చూసుకున్నప్పుడు ఒక విధంగా ఒక క్రైసిస్లో పడిపోయిందని చెప్పాలి ఛానల్లో. అతను ఎంత మొత్తుకున్నా ఇప్పుడు సారీ చెప్పినా ఎవరు ఒప్పుకోవట్లా సోషల్ మీడియాలో. అసలు ఇదంతా చెప్పాలంటే ఒక విధంగా శివాజీ గారు విషయం ఇంత రాద్ధాంతం అయిపోయి పెనుతుపానంగా మారిపోతుందని చెప్పాల్సి వస్తుంది. ఇవాళ నా అన్వేషణ వచ్చాడు, మన అనసూయ, ఆర్జీవి, ఇలా ఎక్కడెక్కడ వాళ్ళు, నాగబాబు గారు, ఇలా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేసి ఇలా రకరకాల ఒపీనియన్ చెప్పడం వల్ల మంగపతి గారిని విలన్ని కాస్త హీరోని చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా మద్దతు శివాజీకి ఎక్కువ ఉంది. మీరు కామెంట్ల బాక్స్లో చూసుకుని తెలిసిపోతుంది. అంటే జనం అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. అది ఇక్కడ నాన్వేషన్ మితిమీరి అంటే ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడాలో ఏంటి శివాజీ గారు మాట్లాడింది హీరోయిన్ల డ్రెస్సుల గురించి మాట్లాడాడు. కానీ అక్కడ నాన్వేషన్ కొంత మితిమీరిపోయి హిందూ దేవతల మీద మాట్లాడడం కావచ్చు, వాళ్ళ గురించి మాట్లాడుతూ రేప్ అని చెప్పేసి పదాన్ని యూజ్ చేయడం కావచ్చు. అసలు వాస్తవానికి నాన్వేషన్కి ఈ యొక్క శివాజీ అన్న మాటలకి ఏంటి లింక్ ఏంటి, ఎందుకని హీరోయిన్ల డ్రెస్సింగ్ దగ్గర నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా దేవతల డ్రెస్సింగ్ దాకా వెళ్ళాడంటే ఎలా చూడాలంటే? అదేనండి, ఇప్పుడు సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి ఇక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. పైగా ఒక భగవద్గీత చిన్న పుస్తకం ఒక పక్కన పట్టుకుని పుచ్చకాయలు పెట్టుకుని అది మితిమీరి చేయటం కదా. జనం ఎంకరేజ్ చేస్తారు అనుకున్నాడు, అతను రివర్స్ అవుద్దని అనుకోవాలా. పైగా అతను మాట్లాడే మాటలు మీరు అబ్జర్వ్ చేస్తే గరికపాటి గారి మీద ప్రతి సంవత్సరం నేను చెప్తానే ఉంటానంటూ ఒక పక్కన గరికపాటి గారి మీద పట్టడం, ఇంకో పక్కన ఆడదాన్ని అని వ్యవహరించడం. ఇప్పుడు ఇక్కడ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆడవారిని అనొచ్చు కదా, ఆడదాన్ని, ఇది తప్పు ప్రయోగం కదా. ఈ పద ప్రయోగాలు తప్పు. మనం మాట్లాడేటప్పుడు మనకి నోటికి ఏదో వస్తే అది మాట్లాడామనుకోండి ఖచ్చితంగా పట్టుకుంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు ట్రావెలర్ రవి ఉన్నాడు, ఆయన సినిమాల మీద ఆయన మాట్లాడుతూ ఉంటాడు, సినిమాలు రివ్యూలు చెప్తూ ఉంటాడు. ఇతనిలాగా అతను కూడా అన్ని దేశాలు తిరిగాడు, అతను కూడా వీడియో చేశాడు కదా, నిన్ను తప్పు పట్టాడు కదా నాన్వేషన్ అతన్ని, నీ ఛానల్ ఎగిరిపోయినట్టే తీసేసినట్టే అని చెప్పి అతను వీడియో చేశాడు. ఇట్లా ఉంది నాన్వేషన్ అతను మాట్లాడిన మాటలు. కానీ పైగా అతని వీడియోలన్నీ కూడా ఎందుకు ఇంతకాలం మనం ఎంకరేజ్ చేసామని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మాట్లాడిన చాలా తప్పు. అది ఇప్పుడు రియలైజ్ అయిపోయి నేను మాట్లాడిన తప్పే అని క్షమించమన్నా కానీ క్షమించే పరిస్థితిలో లేరు. చాలా ఓవర్గా మాట్లాడేసాడు అతను, అది చాలా తప్పు అతను. అయితే అది కాక హిందూ సంఘాలకు సంబంధించి కూడా కేసు అయితే నమోదైందని చెప్పి ఇప్పటిదాకా నేను ఇండియాకి రాను, నన్ను రప్పించడం కూడా మీ వల్ల కాదు అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడినాను. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఉంటే పోలీసులు విచారణ ఎలా కొనసాగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు పొగరుగా ఉందనుకోండి, మన తల్లో జేజం కూడా దిగి వస్తుంది, దింపుతారు కూడా. వాళ్ళకి ఆల్రెడీ కంప్లైంట్లు పెట్టేశారు పోలీస్ స్టేషన్లో. గరికపాటి గారు ఊరుకోవట్లా, గరికపాటి గారు కూడా రెడీ అవుతున్నాడు ఆయన కేసు పెడతానికి. చచ్చినట్టు రావాల్సిందే. ఇప్పుడు ఐబొమ్మ రవి నన్ను ఏం చేయాలనుకున్న రవినే తీసుకొచ్చారో ఏం చేశారో తెలుసు, పోలీస్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉండదో తెలుసు. అలాంటప్పుడు ఈత మితిమీరి నోటికి ఏదొస్తే అది వాగి, ఒకళ్ళు కాదు చాలా మంది వస్తున్నారు, ఇట్లాగే వస్తున్నారో చెడైపోతున్నారు. ఎందుకు ఊరుకున్నంత ఉత్తమం బోడుకున్న సుఖం ఉండదంటారు. ఇప్పుడు సామెతలు ఉండే, కాలు జారి తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమని. ఖచ్చితంగా ఆ సామెతలను గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. మరి నా ఉతకంగా చెప్పాలంటే అతను చాలా డెడ్ అయిపోయినట్లకే. సో చూద్దాం సార్, దాదాపు ఒక నెలకి ₹1,00,00,000 కూడా తీశాను అని చెప్పేసి చాలా ఆధారాలు చూపించినటువంటి అన్వేషణ ఈ రోజు హిందువులతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి కూడా చూస్తున్నాడు. సో చూద్దాం, మొత్తానికి ఏదైనా సరే హీరో శివాజీ గారికి మాత్రం పెద్ద మద్దతు లభిస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.